బాలాగారు నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. Thank you and inviting me. I think for the first time, right? Greater Andhra. అవును. అవునవును. Yeah. మీరు చాలా ఛానల్స్‌లో కనిపిస్తారు కానీ గ్రేట్ ఆంధ్ర ఫస్ట్. Yeah, Greater Andhra first time. ఆర్‌జీవీ కేస్‌తో బాగా పాపులర్ మీరు. అంటే ఆర్జీవి గారి కేసు వల్ల యాక్చువల్ నిజం చెప్పాలంటే సోషల్ మీడియా అవును. కేసెస్లో డిజిటల్ పోలీసింగ్ అని వర్చువల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మంచి పాపులారిటీ వచ్చింది. Mm. అది అఫ్ కోర్స్ దానివల్ల నాకు కూడా ఒక గుడ్ ప్రెజెన్స్ వచ్చింది అనుకోవచ్చు. అంటే ఒకటైతే నేను చెప్పాలి, ఆర్జీవి గారి కేసు లాంటి ఇష్యూ అంటే రకరకాలుగా వచ్చాయి కానీ ఆయనకి ఇలాంటి ఇష్యూ నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో రాకపోవచ్చు మేబీ. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇంకోరికి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆర్జీవి గారు ఇస్ స్పెషల్ ఫిగర్. అవును. అలాంటి ఫిగర్ది ఇలాంటి ఇష్యూస్ని రావడం అనేది అంటే ఆయన చాలా ఇష్యూస్ వచ్చాయి, లైక్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చాయి, మీడియాలో ఆయన క్రిటిసైజింగ్గా లేకపోతే కొంచెం సెటరికల్గా మాట్లాడి అట్లాంటివి వచ్చాయి కానీ దీనిలాగా మొత్తం వైబ్ అవ్వలేదు. అదే ఆర్‌జీవీని అరెస్ట్ చేస్తున్నారు అనేది పెద్ద న్యూస్. అది పెద్ద న్యూస్. దాన్ని స్టేజెస్ కింద అరెస్ట్ అయిపోయిన వరకు వెళ్ళి ఆగింది. అవును. దాంట్లో మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి అవును. మీడియాలో అంటే ఆ రోజు మేము తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, వాట్ వి యాక్టెడ్, వాట్ వి అడ్రస్డ్ అండ్ డెలివర్డ్, దట్ సక్సెస్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఇంతమంది దగ్గర జరిగింది కానివ్వండి, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి రూల్ ఆఫ్ లాని ఎలా పాటించాలి, అసలు ఏమేమి ఉంటాయి అంటే చాలామంది ప్రశ్నించింది ఏంటంటే ఆ రోజు చాలామంది తెలియక పోలీసు వాళ్ళని క్వశ్చన్ చేయడం ఏంటి, వీళ్ళకి ఇట్లా క్వశ్చన్ కూడా చేయొచ్చా, ఏంటి ఇలా అడుగుతారా అనేది అనుకున్నారు. దెన్ వెరీ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అందరికీ అప్పుడు అవగాహన వచ్చింది, ఓహో ఈ రూల్స్ని పాటించకపోతే మనం ఇలా అడగచ్చు అంటే ఒక ల్యాండ్ మార్క్ అయ్యారు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది కేసు? ఆల్మోస్ట్ అన్ని స్టేస్ కదా. ఇప్పుడు ఏంటి కేసు ఫైల్ అయ్యిందా? స్టేజ్లో ఉన్నారు. అన్ని వాటిలలో యాంటిసిపేటరీలు వచ్చున్నాయి, అన్ని వాటిలలో స్టేలు కూడా వచ్చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ దాన్ని రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏం రేజ్ చేయలేదు అంటే ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ పెట్టడానికి లేదు. ఎందుకు మల్టిపుల్ కేసెస్ పెట్టడానికి లేదు అంటే ఒకటే అఫెన్స్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అక్కడ ఇది ఓమ్నిబస్ కంప్లైంట్స్ అని కోర్టుకు అర్థమైపోతుంది. దిస్ ఇస్ వెండేటా రెజ్యూమ్ వెండేటా కంప్లైంట్స్ అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. సో దేర్ ఫర్ ఇమీడియట్ వాళ్ళు ఎన్ని పెట్టినా స్టే అయిపోతాయి అవి. ఎందుకంటే ఆల్రెడీ ప్రైమరీ ఒకటి ఉంది కదా, ఒకటే వీడియో మీద ఎంతమంది పెడతారు? ఆ వీడియో అక్కడ కొత్త కేసు ఏదైనా ఓపెన్ చేయొచ్చు. చేసేసారు కదండి ఆల్మోస్ట్. అంటే అదే సబ్జెక్ట్ మీద కాకుండా ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి చేయడానికి? ఆల్రెడీ ఫైబర్ నెట్ ఉంది, ఫైబర్ నెట్ కూడా అయిపోయింది. అలానే ఇంకో కేసు ఇప్పుడు లేవు. నేనైతే అంటున్నా క్రియేట్ చేసి పెట్టడానికి స్కోప్ లేదు. ఆర్జీ అరెస్ట్ చేయడం కష్టమా? హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చేయడు, హీఈస్ ఎ లా బైండింగ్ సిటిజన్. మీకు వాళ్ళు ఇచ్చిన నోటీస్కి మేము 6-7 పేజీలు, అసలు నిజం చెప్పాలంటే అఫీషియల్గా పంపించింది 4-5 పేజీలే పంపించాం కానీ ఇంకా దానికంటే ఎక్కువ రాసాం మేము, 7-8 పేజీల పైన రాసాం. అంటే నిజంగా వీళ్ళకి ఇన్ని ఉంటాయా అనేది పోలీస్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెషన్, ఒక ట్రైనింగ్ లెటర్ లాగా మేము పంపించాము. అది ఇట్స్ నాట్ ఎ నోటీస్ రిప్లై. వి ఇన్కార్పొరేట్ ద ఎంటైర్ కాన్సెప్చువల్ మ్యాటర్. ఆ కంటెక్స్ట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అంటే అసలు పోలీస్ వాళ్ళు ఏం చేయొచ్చు, పోలీస్ వాళ్ళు ఏం చేయకూడదు, పోలీస్ వాళ్ళ పర్మిట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, వాళ్ళు ఏమి రూల్స్ని ఫాలో చేయాలి అన్నీ ఇన్కార్పొరేట్ చేసాం మేము. దాంట్లో ఇంకోటి కూడా ఇచ్చాం, మీకు బెటర్ ట్రైనింగ్ కూడా తీసుకోండి, ఎందుకంటే ట్రైనింగ్స్ కూడా బహుశా ఇచ్చినట్లు లేరు చాలా వరకు. మీరు ఓల్డ్ ఇంకా రెజ్యూమ్స్లోనే ఉంటున్నట్టున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ మారింది, లాస్ మారాయి, సెక్షన్స్ మారాయి, అన్నీ మారున్నాయి, అది తెలుసుకోండి అని కూడా చెప్పాం. సరే, ఇప్పుడు ఆర్జీవీ గారి కేసు పక్కన పెడితే పోసాని గారిది కూడా సేమ్ సిమిలర్ టైంలో కేసులు ఫైల్ అయినాయి, ఆయన అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ రావడానికి చాలా టైం పట్టేసింది. అది ఒక పెద్ద స్టోరీ యాక్చువల్గా. ఆర్జీవీ గారి కేసు తర్వాత పోసాని గారిది పెద్ద కేసు సోషల్ మీడియాలో. ఆ కేసు కూడా నేను టేకప్ చేయడం జరిగింది ఇనిషియల్లో. అంటే డే మార్నింగ్ నుంచి కూడా ఐ థింక్ న్యూస్లో అన్నిట్లో కూడా వచ్చి ఉంటుంది. ఆయనతో నేను మాట్లాడాను, ఆయన ఎస్ఐతో కూడా మాట్లాడాను, ఎవరైతే పికప్ చేశారో వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి, అన్నీ పంపించాను డీటెయిల్స్ అని కూడా. మేము బెయిల్కి అలానే రిమాండ్ రిజెక్షన్స్కి పిటిషన్స్ కూడా రెడీ చేసుకున్నాము. 2:00 తర్వాత అనుకుంటాను ఇంకా లేదు మన సీనియర్ కౌన్సిల్ అపీర్ అవుతారు ఈ మ్యాటర్లో అంటే మేము సైడ్ అయిపోయాము దాని తర్వాత నుంచి. దెన్ ఆ తర్వాత నుంచి వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. అంటే వేరే సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకుంటారు అంటే దెన్ వీ హ్యాండెడ్ ఓవర్ అండ్ వీ కీప్ క్వైట్. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్జీవీ గారి కేసులో రేపు అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు వస్తున్నారు అని ముందే తెలియడం వల్ల ఆయన జాగ్రత్త పడి
కానీ పోసాన్ గారిది అట్లా కదా, లేదు, అలా సడన్ లేదు, లేదు, వచ్చేసి లేదు. ఆయన్ని అసలు తీసుకెళ్ళిపోయారు. ఆర్జీవి గారి కేసులో పోలీసు వాళ్ళు వస్తారన్న విషయం అసలు తెలియని కూడా తెలియదు. ఎందుకు ఆయన అబ్స్కాండ్ అయిపోయి నో ఎక్కడికి నో వెళ్ళాలి? నో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఆ రోజు నైట్ వాస్తవంగా ఏ రోజైతే వీళ్ళు డేట్ ఇచ్చారో దానికంటే 1 డే బిఫోర్ మేము ఇద్దరం కూర్చొని నోటీస్కి రిప్లై రాయాలి అనే దాని మీద చర్చించుకొని నోటీస్ అంతా రాసి రెడీ చేసి పెట్టేసుకొని మళ్ళీ నేను కూడా బ్యాక్ టు హోమ్ అండ్ ఐ స్లెప్. ఆయన కూడా నిద్రపోయారు. ఇంక మార్నింగ్ లేచి ఇంకా దాన్ని పంపించాలి. ఇట్స్ అబౌట్ టు సెండ్. అంతలోపల మార్నింగ్ 7:30, 8:00, 8:30కి అంతా పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు. వీ డోంట్ నో. ఉమ్, అసలు అది అన్‌ప్లాన్డ్ అసలు నిజం చెప్పాలి. మేము నోటీస్‌కి రిప్లై పంపించాలి. స్పీడ్ పోస్ట్ పంపించాలి. యాస్ వెల్ యాస్ వాట్సాప్‌లో పంపించాలి. నాకు ఫోన్ వచ్చింది. అరౌండ్ 8:45కో ఎప్పుడో ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిండారంటే నేను ఇమ్మీడియేట్‌లీ పీడీఎఫ్ వాళ్ళు రెడీ అయిపోయింది కాబట్టి సైన్ అయిపోయింది. స్కాన్ చేసేసున్నాను కాబట్టి ఎస్పీకి, డీఎస్పీకి, ఎస్హెచ్ఓకి అందరికి పెట్టేశాను. పెట్టేసి బాస్ మేము పంపించున్నాం ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి. మాకు టైం ఇచ్చిన రోజు మేము రిప్లై ఇచ్చాం. మీరు అది చూసుకోకుండా ఇమ్మీడియేట్‌గా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు కన్‌ఫ్యూజింగ్. ఉమ్, వాళ్ళకి అర్థం కాలేదు. ఉమ్, అసలు ఏంటని చెప్పేసని. దెన్ వాళ్ళు వాళ్ళ బాసులతో మాట్లాడుకొని మేము అప్పటికి స్పీడ్ పోస్ట్ కూడా చేసేస్తున్నాం. ఓకే. సో ఈ డ్రామా అంతా జరగడానికి వాళ్ళకి తెలియదు మేము రిప్లై ఇస్తున్నాము లేకపోతే మేము వస్తున్నాము అక్కడికని. ఉమ్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటే మేము వస్తున్నాము రావట్లేదని ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి. ఉమ్, అది ఆ రోజు కదా ఇప్పుడు మాకు డేట్ ఉంది. సో ఈ రోజు డేట్ మేము అపియర్ అవ్వాలి. అపియర్ అవ్వడమా లేకపోతే ఇంకొకరితో లెటర్ పంపించడమా ఏదో ఒకటి చేస్తాం. ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రాలేదు కదా ఉమ్, అనేసి ఆల్రెడీ ఆ రోజు నైటే టీమ్స్ వచ్చేస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఓకే. అది మాకు తెలియదు. ఉమ్, ఉమ్. వాళ్ళకైతే తెలుసు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసుకోవాలన్న ఇంటెన్సిటీ ఉందే వాళ్ళు వచ్చినట్టున్నారు. వీ డోంట్ నో. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఆర్జీవీ లోపలే ఉన్నారా? ఆర్జీ గారు వేరే బయట పని మీద ఆ రోజు ఆయన వేరే నైట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగే షూట్ ప్లేస్ ఎక్కడో ఉంటే ఉమ్, దానికేమో వెళ్ళాల్సి వచ్చినట్టుంది ఆయనకి యాక్చువల్ చెప్పాలంటే. ఉమ్, మేబీ తర్వాత ఆయన స్టోరీ మొత్తం అందులో చెప్పారు ఆయన. ఉమ్, అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఉమ్. ఇవన్నీ ఆయన చాలా మీడియాలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కూడా. చెప్పారు కానీ ఏంటంటే అందరికి ఈజీగా అర్థమైపోయిపోయిన పోలీసులు వచ్చారు, ఆయన తప్పించుకున్నాడు, 2 రోజులు దాక్కున్నాడు, మళ్ళీ కోర్టు నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత నో నో అబ్సల్యూట్లీ రాంగ్. అసలు కోర్టుకి ఇంకా అప్పుడు అప్లికేషన్ వేయలేదు మేము. మాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము వేసాం. అంతవరకు మేము వేయలేం. అసలు ఆర్జీవీ గారు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ చేయాలి, మీరు ఎలా దాంట్లో? No, అంటే ఆర్జీవి గారు దాని విషయం అంటే ఆర్జీవి గారు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే ఇప్పుడున్నంత కనెక్ట్ అండ్ అటాచ్మెంట్ ఉండేది కాదు, తక్కువ ఉండేది. అంటే అప్పుడు టచ్ మీ నాట్. మధ్యలో స్వప్న గారు అని ఉన్నారు. ఉమ్, స్వప్న గారికి ఎక్కువ అంటే ఆర్జీవి గారి దాంట్లో స్వప్న గారు అప్పుడు షోస్ చేసేవాళ్ళు, ఇట్లా కొంచెం కనెక్ట్ ఉండేది. ఉమ్, సో దెన్ ఈ ఇష్యూ ఉంది, ఈ విషయం నడుస్తుంది అన్న టైంలో నోటీసులు వచ్చున్నాయి కదా. ఉమ్, అప్పుడు స్వప్న వాజ్ సజెస్టెడ్ బెటర్ ఇలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేస్తున్నాడు కదా లెట్ మీ అప్రోచ్ టు ద బాలా అన్నప్పుడు దెన్ అలా నాకు వచ్చింది. దెన్ ఇట్ వాస్ సక్సెస్. ఈ ఫస్ట్ మీటింగ్ అంటే నోటీసులు వచ్చిన తర్వాత ఈ కేసు గురించి మీరు టేకప్ చేసిన తర్వాత ఈ మీటింగ్లో ఆర్జీవీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అని కొంచెం భయపడ్డం, అంటే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందన్న విషయం అందరికీ తెలుసు. టు బీ హానెస్ట్ అసలు అంటే ఆయన వెల్ విషర్స్ భయపడ్డం తప్పనిచ్చి నేను కానీ ఆయన కానీ వీ నెవర్ థాట్ వీ హ్యావ్ సమ్ అప్రహెన్షన్స్, వీ హ్యావ్ సమ్ స్కేర్. మా ఇద్దరు కదా లేదు. ఉమ్, ఆయన డే 1లో కూడా చెప్పినట్టున్నారు నాకు తెలిసి చాలా మీడియా ఛానల్స్లో కూడా. నేను భయపడలేదు అలా అని చెప్పేసి మాకు సంబంధించిన లీడింగ్ మేము ఎవరం భయపడలేదు. ఉమ్, కాకపోతే కొంచెం ఆయన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ సమ్ స్కేర్ సిటీ, అంటే వీళ్ళు గవర్నమెంట్ కదా ఏదైనా చేయొచ్చు అని. అంటే వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్. ఎందుకంటే అప్రహెన్షన్స్ అని ఎక్స్పెక్ట్ చేయడంలో యాంటిసిపేషన్ చేయడంలో తప్పేం లేదు. యాంటిసిపేషన్ చేయడం కరెక్ట్, ఎందుకంటే జరగచ్చేమో ఒకవేళ ఏదైనా జరగచ్చేమో అని ఆ భయం అనేది కామన్గా ఉంటుంది. కానీ మాకెందుకు లేదంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఆయనకు ఒకటే చెప్పాను, యూ బీ కాన్ఫిడెన్స్ అండ్ నథింగ్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పేసి. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే మేము క్రియేట్ చేసుకొని ఉన్నామో ఆయన ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారో, నన్ను ఏదైతే ట్రస్ట్ చేశారో అనేది 100% డెలివరీ అయింది. ఫైనలీ ఇట్స్ సక్సెస్. ఇప్పుడు ఆర్జీవీ గారి కేసుకి పోసాన్ గారి కేసుకి సిమిలారిటీస్ ఏంటి అంటే ఆర్జీవీ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీ లీడర్ని వాళ్ళని వాళ్ళ మీద ఏదో కార్టూన్లు చేసి మార్ఫింగ్లు చేసి పోస్టులు చేశారు అనేది. పోసాన్ గారు ఏమో పవన్ కళ్యాణ్ని లేకపోతే ఇంకొకరిని పబ్లిక్గా క్రిటిసైజ్ చేశారు, తిట్టారు, ఫ్యామిలీ మెంబర్స్ వరకు తిట్టారు అనేది అందరికీ తెలిసిందే. పోసాన్ గారు ఏమో ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు, కానీ ఆర్జీవీ గారు సినిమాలు తీశారు, కంటిన్యూస్గా ఆయన ట్విట్టర్లో పోస్టులు చేస్తూనే ఉంటారు. కానీ ఆర్జీవీ ఈజీగా తప్పించుకున్నారు. పోసాని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తిట్టినందుకే ఆయన 2 రోజులు పడింది. అసలు లీగల్ ఇష్యూస్ విషయంలో రెండింటికి తేడా ఏంటి? అసలు పోసాని గారి విషయంలో నన్ను అడిగితే ఆయన పెట్టిన కేసు ఒక పెద్ద హాస్యాస్పదం. ఇట్స్ జోక్ ఆఫ్ ద కేస్ అనుకోవచ్చు. జోక్ ఆఫ్ ద కేస్ అని ఎందుకు అనుకోవాలి అంటే, జెనసిస్ ఎవరో ఒక వ్యక్తి
మొబైల్ తీసుకొని కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడంట. పొలానికి వెళ్తున్నప్పుడు ఆ మొబైల్ ఓపెన్ చేస్తే ఈయన వీడియో కనిపించిందంట. ఇది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో, నంది అవార్డ్స్కి సంబంధించిన సమ్ క్రిటిసైజ్ ఏదో చేశారని చెప్పిన వీడియో ఆయనకు ఆ రోజు కనిపించిందంట. హీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, హీ రిపోర్టెడ్, ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు లాడ్జ్ అనే ఎఫ్ఐఆర్, పోలీస్ రష్ టు బి హైదరాబాద్. నోటీస్ లేవు, నథింగ్, నో నోటీస్, నథింగ్. కంప్లైంట్ అవ్వడం, నైట్ మార్నింగ్ అంతా ఇక్కడికి వచ్చేయడం, అలా తీసుకెళ్ళిపోవడం. అలా చేయొచ్చా? ఇట్స్ అట్టర్ వైలేషన్ అండి అసలు. అదే బ్లేటెంట్ వైలేషన్స్. అదే నోటీస్ ఇవ్వకుండా చేయడం లేదు, అస్సలు లేదు. కానీ మరి ఎందుకు ఆ రోజు ఆయన రిమాండ్ చేయాల్సి వచ్చింది ఏంటనేది గాడ్ నోస్, ఆ రోజు ఉన్న వాళ్ళు దే నోస్. మరి జడ్జికి ఇవన్నీ తెలుసు కదా, కోర్టుకి తెలుసు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు జుడిషియరీలో ఈ మధ్యకాలంలో ట్రయల్ కోర్టులో, హైకోర్టు కూడా చాలా సందర్భాలలో కేటగారికల్గా వార్న్ చేస్తూనే వస్తుంది, మీరు మెకానికల్ రిమాండ్స్ని వెయ్యొద్దండి అని చెప్పేసి. వన్స్ జడ్జి టేక్ డెసిషన్, రిమాండ్ పంపించాలని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఏమనలేం అంటిల్ అన్లెస్ మనం దాన్ని సెటిసైడ్ చేయించుకుంటే తప్ప హైకోర్టు నుంచి. ఆయన తప్పులు చేస్తే ఆయన మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, దానికి ఒక జడ్జిమెంట్ కూడా ఉంది. బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పిఏఎల్ ఉంది, అందులో డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. డిసిప్లినరీ యాక్షన్స్ మీ మీద ఇనిషియేట్ అవుతుంది మెజిస్ట్రేట్స్ మీద, మీరు తప్పులు చేస్తే అని చెప్పేసి. అయినా వాళ్ళు చేస్తున్నారంటే ఎవరు రిజిస్ట్రార్కి కంప్లైంట్ చేయట్లేదు. మిస్టేక్స్ ఇలా జరిగినప్పుడు, రూల్ ఆఫ్ లాని పాటించినప్పుడు. అంటే పోసన్ గారు వెనకాల అడ్వకేట్స్ చేసిన మిస్టేక్ అనేది అలాగే ఐ కాంట్ సే అండి. ఇప్పుడు చేశారని నేను చెప్పలేను. ఇప్పుడు పోలీసులు రైట్ లేకుండా వచ్చి నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారనేది తప్పు అనేది లాలో లేదు అనేది ఎగ్నెస్ట్ అనేది చెప్తానే ఉన్నారు. అప్పుడు మరి పోలీసుల మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా? డెఫినెట్గా పెట్టచ్చు. మరి ఎందుకు పెట్టలేదు? అది ఇంకా ఆయన సంబంధించిన లీగల్ వాళ్ళు చూడాలంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేనున్నాను, అజయ్ గారికి సంబంధించింది నేను ఏం చెప్పినా హీ ఫాలోడ్ ఇమీడియట్లీ. నో అని ఎప్పుడు ఆయన అనలేదు. బట్ ఆయన సబ్జెక్ట్ని కూడా అంతే ప్రాపర్గా నేర్చుకున్నారు, ఆయన ప్రాపర్గా డెలివరీ చేశారు, చాలా మందికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఇప్పుడు అది క్లయింట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతి క్లయింట్ కోఆపరేట్ చేస్తారని తెలియాలని లేదు కదా, లాయర్ ఏం చెప్తే అది ఫాలో అవడం. అది ఇప్పుడు అలా ఫాలో అవ్వట్లేదు కదా, దట్స్ అ ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పింది ఫాలో అయితే డెఫినెట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. జస్టిస్ ఇప్పుడు అలా లేదనమాట. కొత్తగా గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ అని రెండు వచ్చేసాయి. సో ఈ గూగుల్ అమ్మ తల్లి ఏం చెప్తే అది వింటున్నారు, వికీపీడియా ఫాదర్ ఏది డిక్టేట్ చేస్తే అది ప్రొసీడ్ అవుతున్నారు. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు సిమిలర్గా వల్లభనేని వంశీ జరుగుతుంది కూడా అదే ఫార్మేట్లో జరుగుతున్నట్ట. వల్లభనేని గారి వంశీ దాంట్లో కూడా నిజం చెప్పాలంటే అంత పెద్ద ఎత్తున ఎందుకు దాన్ని పోర్ట్రైట్ చేస్తున్నారు అనేది ఇట్స్ క్లియర్ కట్ పొలిటికల్ వెండేటా కేసు అనేది అర్థమైపోతుంది. సో ఇట్స్ వెరీ బేసిక్ ఫండమెంటల్ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే మల్టిపుల్ కేసెస్ పెట్టడం, ఈవెన్ మల్టిపుల్ కేసెస్ పెట్టినా బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. నీకు ఈ ఎక్స్ అనే అక్యూజ్డ్ అరెస్ట్ చేసావు, బెయిల్ అడుగుతున్నప్పుడు బెయిల్ ఇచ్చేసి కండిషన్స్ ఇంపోజ్ చేస్తే అయిపోయింది. ఏమని, వీక్లీ వన్స్ పోలీస్ స్టేషన్ రమ్మనో, లేకపోతే వీక్లీ ట్వైస్ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పో, మీరు మా ఐ పర్వ్యూలోనే ఉండాలని చెప్పేసానో కండిషన్స్ పెడితే ఈజ్ ఎనఫ్. బట్ ప్రిజన్ సెంటర్లోనే ఉంచి హెరాస్ చేయడం అనేది ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. అది ఎవరు హెరాస్ చేస్తున్నట్టు? పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ డెఫినెట్లీ చేస్తున్నట్టు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీల్ చేయాల్సిన కేసుని ఏ ప్రొవిజన్స్ ఏ లా అనేది చెప్పకుండా ఒక సీనియర్ కౌన్సిల్ని సుప్రీంకోర్టు నుంచి ఎంగేజ్ చేసుకొని 2 కోట్ల రూపాయలు డబ్బులు స్పెండ్ చేశారంటే క్రిమినల్ కేసెస్ గురించి ఏ పర్పస్ మీద చేసినట్టు? ఎందుకంటే క్రిమినల్ కేసెస్ అని ఏంటి, అగేనెస్ట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్ అపాయింటెడ్ ఫర్ దాట్ ఓన్లీ, హీ విల్ టేక్ కేర్. What is your intention to hire a senior most criminal lawyer to defense? For what? What is your object? What is your intent? So it's very clear. Your intent is to vendetta. That's it. Revenge politics. ఇప్పుడు గవర్నమెంట్ చాలా పెద్ద లాయర్ని అపాయింట్ చేసింది, ఈయన అంత పెద్ద లాయర్ని అపాయింట్ చేసుకోలేకపోయాడు కాబట్టి బెయిల్ లేట్ అవుతుందా? నేను అనేది ఏంటంటే పెద్ద లాయర్స్ని అపాయింట్ చేసుకున్నారా లేదంటే ఇట్స్ కంప్లీట్ మేనేజ్డ్ అని మనం చెప్పాలి. 1 by 1 ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్, అప్పుడు ఆర్గ్యుమెంట్స్. బెయిల్లో ఇంత పెద్ద లెంతీ ఆర్గ్యుమెంట్స్, వై? ఐ డోంట్ నో. ఐఎమ్ వెరీ రియల్లీ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ డిసప్పాయింట్. ఎందుకంటే వీ నీడ్ టు ఫాలో అవర్ సీనియర్స్. కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇదే కండిషన్స్ వేరే వాళ్ళకి ఎందుకు మీరు అంత యాంపుల్ ఆఫ్ టైం ఇవ్వరు, యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎందుకు ఇవ్వరు? వెన్ ఏ నార్మల్ పర్సన్, ఇఫ్ ఎ మిడిల్ పర్సన్ హూస్ కమింగ్ అండ్ ఆర్గ్యూ బిఫోర్ యూ డోంట్ గివ్. ఫర్ వాట్? బికాస్ యూ ఆల్సో బిన్ ఎ ప్రిజుడిస్ మైండ్.
ప్రిజుడిస్ మైండ్ ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాము? దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నవడేస్. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఎనీ జడ్జ్ ఆర్ ఎనీ అడ్వకేట్ ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ అ లీగల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళు వెన్ బెంచ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్ట్ అండ్ సెషన్ స్టార్ట్స్ అయినప్పుడు ప్రిజుడిస్ మైండ్స్ అసలు ఉండకూడదు. యూ జస్ట్ బీ థరో విత్ ద సబ్జెక్ట్ అండ్ రూల్ ఆఫ్ లా ఏంటి, వైలేషన్స్ ఏంటి, ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో ఏమున్నాయి, దాని మీద మనం ఉండాలి. బట్ ప్రిజుడిస్ మైండ్ ఉంటే ఏమవుతుందంటే ఇంజస్టిస్ అనేది అసలు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎందుకంటే ద ప్రిజుడిస్ మైండ్ ఆఫ్ పీపుల్. మీరు చెప్తున్నానే బాగానే ఉన్నాయి కానీ కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ప్రిజుడిస్ మైండ్. ఇంకేం చేయలేము మనం. ఇప్పుడు ఒకటండి, నా మైండ్ లో ఉన్న ఇంటెన్సిటీని నేను ఎలా మనం ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే నో అంటారు, బట్ యువర్ ఆర్డర్ ఆర్ యువర్ యాక్ట్ విట్ రిఫ్లెక్ట్స్ దట్. వాట్ దే సే దిస్ ఇస్ అ డెసిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎస్పెషల్లీ మాట్లాడుతుంది, ఇప్పుడు భారతీ గారిని ఎవరో ఒకతను పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా ఇంటర్వ్యూలో అతను కమెంట్స్ చేశాడు, సంథింగ్ కమెంట్స్ చేశాడు. అతన్ని అరెస్ట్ చేశారు, ఏదో పెట్టాడు. అతను 20 days లో బెయిల్ వచ్చింది, 19 days 20 days లో. సేమ్ మీకు వల్గర్ మనిషి మీద ఉన్న అలిగేషన్ కూడా అదే, అంటే కేసులు అవి పెట్టలేదు కానీ కంప్లైంట్ అదే, కానీ ఇతనికి మాత్రం ఇంకా రావట్లేదు. అంటే లాయర్లు ఫెయిల్ అవుతున్నట్ట, ఆయన వైపు ఉన్న లాయర్లు. అంటే 2 things అండి. దాన్ని కోట్ చేస్తూ సేమ్ గ్రావిటీ ఉండి సేమ్ కాంటెక్స్ట్ ఉండి దీంట్లో ఎందుకు ఇచ్చారు దీంట్లో ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు ఆర్టికల్ 14 వైలేషన్స్ ఏమైనా జరుగుతుందా అన్న ప్లీన్ వీళ్ళు తీసుకున్నారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఆల్ క్రైమ్ ఇస్ అగెన్స్ట్ ఆఫ్ స్టేట్. వెదర్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అ బిట్ టెస్ట్ బిఫోర్ ద ట్రయల్ కోర్ట్స్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. ఎందుకంటే ఇది క్రైమా కాదా, అఫెన్సా కాదా, ఎందుకంటే దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎనీవేర్. In the dictionary it is not defined, in the parliament it is not defined, and there is no law for defined. But we simply says abuse. What is abuse? And it's a very big question. ఇప్పుడు మీరున్నారు, సపోజ్ ఇప్పుడు నేను ఫ్రెండ్లో మీకు ఎరా బాగున్నావు అంటాను, ఇట్స్ నాట్ అన్ అబ్యూస్. ఇంకో అతను ఎరా ఇక్కడ రా అని అనుకోండి, అతను అబ్యూస్లో ఫీల్ అయిపోతాడు. దెన్ వేర్ ఇస్ అ బ్యారియర్? పాయింట్ ఆఫ్ బ్యారియర్ కావాలి కదా మనకు. ఇప్పుడు నువ్వు ఫీల్ అయిపోతే ఇంక ఎలా, ఇంకా దాన్ని బూత్ అని దేని అంటాము, అబ్యూస్ అని దేని అంటాము, మంచివాడు అని దేని అంటాము. మంచివాడిని కూడా మీరు బూత్లాగా నేను ఫీల్ అవుతున్నాను అంటే దాన్ని ఎవ్రీథింగ్ ఇస్ క్రైమ్. అది శిక్షలు పడేంత కేసులే కాదు కదా అవి. అసలు ఏవి ట్రయల్లో నిలబడవండి. అదే ఇప్పుడు పోసాని గారి కేసు అయినా లేకపోతే వంశీ కేసు అయినా అంటే కేసెస్ మీరు కేసులు ఫైల్ చేయాల. ఒకటి పోసాని గారిది డిఫరెంట్, మన వలంనేని వంశీ గారిది ఏంటంటే కిడ్నాప్ సంథింగ్ ఏదో జరిగిందని, అంటే టోటలీ డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎంటైర్ ద సబ్జెక్ట్ రిలేటెడ్, బికాజ్ నేను ఉన్నప్పుడు కూడా ఆ కేసెస్ నడిచాయి. బట్ నా వేరే కేసెస్ ఉన్నప్పుడు నేను చూసుకుంటే ఈ హడావిలో ఈ సబ్జెక్ట్ పెద్ద పట్టించుకోం కాబట్టి అది కొంచెం టిపికల్ కేసెస్ ఉన్నట్టుంది. ఎందుకంటే కిడ్నాప్ చేయడము ఇలాంటివన్నీ కొంచెం సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 కేసెస్లో బెయిల్ వచ్చింది. ఒకటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారన్న కేసులో బెయిల్ వచ్చింది, కిడ్నాప్ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇంకా కొత్తగా 2-3 కేసెస్ మళ్ళీ అని దానికి మళ్ళీ రిమాండ్లో ఉన్నారు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా వంశీకి? సార్ ఒక్కటి బై డిఫాల్ట్ బ్లైండ్గా అందరు గుర్తుపెట్టుకోండి, గుడ్డి గుర్తు అంటారా, బ్లైండ్ బిలీవ్ సిస్టమ్ అంటారు చూసారా, అందరు గుర్తుపెట్టుకోండి. బెయిల్ ఈస్ రైట్ అండి, జైల్ ఈస్ ఎక్సెప్షన్. ఇట్స్ వెరీ సింపుల్. బెయిల్ అనేది మీకు మ్యాండేటరీగా 60 days 90 days అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ మీకు వచ్చేయాల్సిందే, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు నిన్న మొన్న మీరు వీడియోలు చూస్తూ ఉంటే వంశీ గారి హెల్త్ కూడా బాగాలేనట్టే కనిపిస్తూ ఉంది. ఏదో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కోర్టుకి ఇవన్నీ తెలుసు కదా, ఎందుకని బెయిల్ ఇంకా డిమాండ్కి వేస్తుంది తప్ప. మరి అంటే అది వాళ్ళు అక్కడ ఏం ప్లీ చేస్తున్నారు ఏంటనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. వై దే ఆర్ డ్రాగింగ్ మ్యాటర్ హియర్ ఐ డోంట్ నో, బట్ వాట్ ఈస్ దేర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఇస్ ఆర్గ్యూయింగ్ బిఫోర్ ద కోర్ట్, దే మస్ట్ నో. ఐఎమ్ నాట్ హ్యాండ్లింగ్, అంటే ఓన్లీ పర్సెప్షన్ లో ఒకటే మనం చెప్పగలుగుతాం తప్ప అబ్జర్వేషన్స్ ప్రకారం అయితే ఎందుకు అంత డిలే అవుతుందో ఐ డోంట్ నో. రియల్ గా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంత గ్రావిటీ ఉన్నప్పుడు జస్ట్ ఇంపోజ్ ద కండిషన్స్, ద రెన్స్ మ్యాటర్ కండిషన్. ఇప్పుడు మీరు ఒక విట్నెస్ ని నేను సేవ్ చేయలేనన్న పరిస్థితిలో, ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళకి జస్టిస్ ఏం చేస్తారు? విట్నెస్ ని ట్యాంపర్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేకపోతే ఇంకోటి. ఇది బై డిఫాల్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి అదే డిఫాల్ట్ చెప్తారు? నాకు అర్థం కాని విషయం. అంటే మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని చేస్తున్నారు? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు ఫేక్ కేసు పెట్టినట్ట, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు పెట్టినట్ట. దిస్ ఇస్ మేక్ ఓవర్ కేసా, లేకపోతే కుక్కడప్ స్టోరీ కేసా? ఇవన్నీ డౌట్స్ చాలా వస్తాయి కదా. ఇప్పుడు రేపు వీళ్ళిద్దరు కలిసారు అనుకోండి, సపోజ్ నిజాలు చెప్పేస్తే
మరి పోలీస్ వాళ్ళకి థ్రెట్ ఉంటుంది కదా, మరి అందుకోసం కూడా అయ్యుండొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో అన్ని కంప్లైంట్స్ ఎలా ఉంటున్నాయంటే పోలీస్ మేక్ ఓవర్ కేసెస్ ఉన్నాయి. పోలీస్ మేక్ ఓవర్ కేసెస్ ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఈ మధ్యన? ఎగ్జాంపుల్ ఏముందండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసు ఒక పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి కంప్లైంట్లు రాసి బయట, ఇప్పుడు మనం చూసాం ఈ సోషల్ మీడియా కేసులన్నీ ఏంటి, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి అందరికి పంపిస్తే వాళ్ళు ప్రతి చోటికి వెళ్ళి కంప్లైంట్ చేయడం. వాట్ ఈస్ దిస్? ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిమినల్ లాలో ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్ వెన్ క్రైమ్ ఇస్ హ్యాపన్. బట్ ఆ క్రైమ్ ని విక్టిమైజ్ అయి ఉండాలి. మీరు వెపనైజ్ చేయకూడదు. క్రైమ్ ని వెపనైజ్ చేసుకొని యూ కెనాట్ యూజ్ దట్ ఈస్ అ వెపన్ ఫర్ యువర్ విల్ ఆర్ ఫర్ యువర్ వెండెట్టా. అలా చేస్తే మాత్రం దట్స్ అ క్రైమ్ అగైన్. ఇవి అందరికీ తెలుస్తూనే ఉన్నాయి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎనీ గవర్నమెంట్ అండి, దట్స్ నాట్ కరెక్ట్. ఏ గవర్నమెంట్ అయినా. కానీ కోర్ట్స్ ఎందుకని దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు? సార్ వన్ థింగ్, నేను ఒక విషయం, నేను సేమ్ సిస్టంలో ఉన్నాను కాబట్టి మనము ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ ఉంటుందండి. సో ఈ కోర్టు కూడా ఏంటంటే చాలా మందికి తెలియని విషయము, అందరూ కోర్టు మీద క్రిటిసైజ్ చేయడం, కోర్టు మీద అంటుంటారు. బట్ నేను ఒకటే అప్పీల్ చేస్తాను అందరికీ, కోర్ట్ క్రియేట్ మీడియేషన్ అంతవరకే మాత్రమే. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా కోర్టుకి ఒక వన్ ఆఫ్ ద రెస్పాండెంటో లేకపోతే పిటిషనర్ అవుతారు. అలానే సేమ్ ఇటువైపు కూడా పిటిషనర్ రెస్పాండెంట్ వీళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్ చేస్తుంది తప్ప కోర్టు ఏం కొత్తగా క్రియేట్ చేయదు. అది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఏంటి ఒక క్రైమ్ కట్టారు, ఒక రిమాండ్కి తీసుకొచ్చారు. ఇటువైపు పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా వాదించుకోవచ్చు. కోర్టు ఇద్దరిని బ్యాలెన్సింగ్ చూసుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చూసుకొని దాని డెసిషన్ చెప్తుంది అంతే. సమ్ టైమ్స్ కోర్టు రాంగ్ చెప్పింది అనుకోండి, యూ కెన్ గో ఫర్ అపీల్. ఎక్కడ దాకా వెళ్ళచ్చు? అంటిల్ సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళచ్చు మీరు. దెర్ ఈస్ ఎక్సర్సైజ్. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా మీరు చేసుకుంటున్నారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు స్టేట్ కేసెస్ పక్కన పెడితే సుప్రీంకోర్టు లాయర్ మొన్న బేలా త్రివేది అని ఒక రిటైర్మెంట్ తీసుకుంటే బార్ అసోసియేషన్ సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. అది ఇండియన్ ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం అంట. అందులోకి ఒక లేడీ జడ్జి గారికి బాయ్కాట్ చేసింది. ఏంటి అసలు దాని వెనకాల ఏం జరిగింది? ఎందుకు? ఒకటండి, బీయింగ్ యాజ్ అ ఫెటర్నరీ మెంబర్ దాన్ని ఒక విధంగా అప్రిషియేట్ చేయాలి. దేన్ని అప్రిషియేట్ చేయాలి? బాయ్కాట్ చేయడం. ఎస్సీబీఏ తీసుకున్న స్టాండ్ని ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేశారనే దాని మీద ఫస్ట్ మనం కొంచెం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుంటే, ఇప్పుడు జడ్జెస్ ఆఫ్ యాక్ట్, జడ్జెస్ ఆఫ్ బిహేవియర్ కావచ్చు, జడ్జెస్ ఆఫ్ డెలివరీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కామన్ మ్యాన్ కంటే బాగా ఎవరికి తెలుస్తుందంటే దట్ ఫెటర్నిటీ నోస్. ఎందుకంటే మీకు జుడిషియరీ సిస్టంలో, జస్టిస్ డెలివరీ సిస్టంలో బార్ అండ్ బెంచ్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఎవరు సుపీరియర్ కాదు, ఎవరు ఇన్ఫీరియర్ కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ అనే కంజెస్టెడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ అయిపోయింది. గత 25 to 30 years నుంచి మనం ఒకసారి చూసుకుంటే అది క్రియేట్ అయిపోయింది. అది 25 to 30 years పీరియడ్లో క్రియేట్ అయిపోయింది. ఒకప్పుడు మీరు నమ్ముతారా నమ్మరో, ఒక 30-35 సంవత్సరాల బ్యాక్ జడ్జెస్ ఫ్రీ మూమెంట్ ఉండేది. అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ కూర్చొని డిస్కషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్స్ వచ్చేవి. అంటే ఎవరిది ఎక్కువ తప్పులు ఉన్నాయి, ఏంటి, ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఇంకా అడ్వకేట్స్తో మాట్లాడే వాళ్ళు కూడా అప్పట్లో. దట్స్ హౌ, అంటే జస్టిస్ ఎలా చేయాలని చూసేవాళ్ళు అప్పుడు. జస్టిస్ ఇస్ డిఫరెంట్, ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అన్నీ ఏమొస్తున్నాయంటే ఆర్డర్స్ వస్తున్నాయి. జస్టిస్ లేని ఆర్డర్ ఏం చేసుకోవడానికి మనం చెప్పండి. ఇప్పుడు ఆర్డర్ చేసిన ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆమె ఎంటైర్ ద టెన్యూర్ ఆఫ్ పీరియడ్ క్లియర్ కట్గా అర్థమైపోయిందంటే ఒక పోర్షన్ ఆఫ్ వాళ్ళకి మాత్రమే, కొన్ని కేసెస్ మాత్రమే ఆమె దగ్గరికి రూటింగ్ అవ్వడం, చేయడము, రిజిస్ట్రీ వాళ్ళకి ఇచ్చేయడము, ఇదంతా క్లియర్ కట్ పిక్చర్ అర్థమైపోయింది. కాబట్టి ఎస్సీబీఏ కూడా ఒక డెసిషన్ తీసుకునేది ఏంటి, ఇట్లా కొనసాగుతూ పోతే ఎక్కడ రీఫార్మ్ ఎక్కడ జరగాలి, కరెక్షన్ ఎక్కడ జరగాలి, జరగదు కదా. అది ఎంతసేపు వీళ్ళు అక్కడ మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కుదరదు. సో ఫెటర్నిటీ మెంబర్స్ కాబట్టి దే నో దట్ పెయిన్, దే వాంట్ టు షో దట్ పెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ దట్ పెయిన్ టు దట్ బెంచ్ ఆల్సో. బార్ ఇస్ టేకింగ్ ఎ పెయిన్, దట్ పెయిన్ దే హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్, దే వాంట్ టు బి ట్రాన్స్ఫర్. సో దట్ ఈస్ ద రీజన్ దే టేక్ ఎన్ స్టాండ్, లెట్ సీ యువర్ పెయిన్ అనేది వాళ్ళు చూపించాలనుకున్నారు. సో ఆ పెయిన్ చూపించారు. ఏంటి అంటే రేపటి రోజు మీరు ఇలానే బిహేవ్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడులాగా బార్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఆవిడ చేసింది అంటే కొన్ని రిలేటెడ్ ఆఫ్ కేసెస్. ఆవిడ అందరికీ తెలిసిన విషయమే. ఒక బ్యాక్ సపోర్ట్ ఉండి ఒక ఎజెండా సపోర్ట్స్ ఉన్న
పార్టీకి వైజ్గా ఎక్కువగా చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే. సో దానివల్ల బీజేపీకి సంబంధించిన వాళ్ళ అలొకేషన్స్ అన్ని కేసెస్ అని అక్కడికి వెళ్ళడం చేయడం ఇదంతా ఎవ్రీడే డే టు డే యాక్టివిటీలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు నాకు కనిపించకపోయినా సుప్రీంకోర్టులో ఉన్న ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా దే నో వెరీ వెల్ ద రోస్టర్, రైట్? అదే విధంగా ఏ కేసెస్ ఎక్కువ అసైన్ అవుతున్నాయి దే నో వెరీ వెల్. అంటే బీజేపీకి సపోర్టివ్ గా యా, ఉన్నట్టు సో దట్ అది క్లియర్. ఎస్సీబీఏ చెప్తున్నది, మీరు నేను చెప్పడం కాదు. ఎస్సీబీఏలో ఉన్న బార్ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ ఆఫ్ లాయర్స్ ఆర్ సేయింగ్ దట్ దే నో బెటర్ దాన్ ఎనీవన్. మీడియాకో లేకపోతే ఇంకోటికో కాదు, దే నో వెరీ వెల్ దే ఎక్స్ప్రెస్. వాళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ పంపించారంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన జుడిషియరీలో ఉన్న జడ్జెస్ ప్రిజుడిస్ అయిపోయినా, బయాస్డ్ గా ఉన్నా, మీరు జుడిషియల్ మైండ్ సెట్స్ తో లేకపోయినా, లేకపోతే అడ్వకేట్స్ రెస్పెక్ట్స్ లేకపోయినా, డిస్రెస్పెక్ట్స్ ఉన్నా, ఎస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ పవర్, విల్ షో అనేది చూపించారు. ఇప్పుడు జనరల్ గా మనం జిల్లా కోర్టుల్లో చెప్పలేం కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆ డివైడ్ కనిపిస్తూనే ఉంటది. కాంగ్రెస్ అడ్వకేట్స్, బీజేపీ అడ్వకేట్స్, కరెక్ట్. ఈవెన్ జడ్జెస్ లో కూడా ఒక్కవాడు ఇప్పుడు కనపడిందా? ఇంతకుముందు ఏం లేదా? ఉన్నాయి కానీ ఇంత ఓపెన్ గా ఎవరు లేరండి. బేసికల్ గా ఉంటారండి, అటు ఇటు బ్యాలెన్సింగ్ ఉంటారు, కానీ జడ్జెస్ కూడా కంప్లీట్ గా 100కి 100% అంటే ఎక్కడో చోట కొంచెం ఉంటుంది తప్ప మరీ ఇంజస్టిస్ చేసేదాకా ఎప్పుడు జడ్జెస్ ఉండరు. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది అది. అంటే రీసెంట్గా ఒక 10 years నుంచి అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది అపాయింట్మెంట్స్లో. పొలిటికల్ ఇంటర్వెన్షన్ అసలు ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, టు బి హానెస్ట్, సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ కొలీజియం ఒక డెసిషన్ తీసుకోవాలి. జీపీలు స్టాండింగ్ కౌన్సిల్లో ఒక పొలిటికల్ పార్టీస్కి చేసిన వాళ్ళని అసలు ఎలివేషన్ చేయకూడదు. ఎందుకు ఎలివేషన్ చేయకూడదు అంటే ఈ ఎలివేషన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఒక పొలిటికల్ పార్టీలో ఉండి వాళ్ళు జీపీలు గానో స్టాండింగ్ కౌన్సిల్ గానో చేస్తే వాళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండదు, వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ ప్రాక్టీస్ ఉంటుంది. సో వాళ్ళకి పబ్లిక్ పెయిన్ తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు పైన వెళ్ళి కూర్చుంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి ఎంతవరకు ఏం తెలుసు? కమాండింగ్ డిమాండింగ్ ఆఫీసర్ వస్తాడు, అప్లికేషన్ ఇస్తారు, దాని సబ్మిషన్ ఇదే ఉంటుంది. బట్ వెన్ దే నో ద పెయిన్ ఆఫ్ పర్సన్, వెన్ దే నో ద పెయిన్ ఆఫ్ విక్టిమ్, తెలియదు కదా. మనకు ఆ పెయిన్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మైండ్ సెట్లో ఉండాలి. సైకలాజికల్ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్, సైకలాజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ సైకలాజికల్ ఎఫెక్ట్స్ మనకు లేకపోతే ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు గతంలో మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బిఎస్ఎస్ స్వామి గారు అని ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన జస్టిస్ చంద్రకుమార్ గారు. దెన్ తర్వాత ఏపీ డివైడ్ అయిపోయిన తర్వాత మన ఏపీ హైకోర్టులో కూడా ఒక జడ్జి ఉన్నారు, తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన పేరు ఏంటంటే మన 1 minute భట్టు దేవానంద్ గారు అని చెప్పేసి. ఈజ్ ఎక్సలెంట్ జడ్జ్. ఎంత ఎక్సలెంట్ అంటే హీల్ బ్యాలెన్స్ రెస్పాండెంట్ సైడ్స్, పిటిషనర్ సైడ్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాడు ఆయన. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ జడ్జిషిప్. ఆయన మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఐల్ టెల్ యు వన్ థింగ్ అండి, బికాస్ నేను అక్కడ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన ఎవరికి ఫేవర్ కాదు, ఆయన ఎవరికి ఫర్ కాదు. సరే, ఆయన ఎవరికి డిఫర్డ్ కాదు, ఆయన ఎవరికి ఫర్ కాదు. హీఈస్ బ్యాలెన్సింగ్ అంతే. కంప్లీట్ మనము స్కేలింగ్ ఏదైతే జస్టిస్ సిస్టమ్లో ఏదైతే స్కేలింగ్ అంటామో, స్కేలింగ్కి హీస్ అ ఫిగర్ అనుకోవచ్చు మనం. ఇలాంటి జడ్జెస్ చాలా మంది ఉన్నారండి. గతంలో చాలా మంది జడ్జెస్ ఇలా చేశారు కూడా. ఇప్పుడు బేలా త్రివేది గారి ఇష్యూని తీసుకుంటే ఏపీలో కూడా ఒక ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోతే ఒక జడ్జి, అమరావతి రైతులు ఆయనకి వీడ్కోలు చెప్పి ఏదో సంథింగ్ చేశారు కదా. అంటే ఆయన వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాడు అన్నట్టు తెలిసిపోతా ఉంది కదా. అవును. ఇప్పుడు ఈ బాలా త్రివేది ఆయన్ని యాక్చువల్ గా ఆయన ముందర ఒక పిటిషన్ కూడా వేశారు. ఎందుకంటే పిటిషన్ వేస్తే కూడా ఆయన ఆ పిటిషన్ రిజెక్ట్ చేసి నేను వింటాను అని చెప్పేసి అదే పనిగా ఇంట్రెస్ట్ తీసుకొని వినడం. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయనని వినొద్దు అని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసినప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా జడ్జెస్ ఏం చేయాలంటే, ఓకే నేను కేసుని విన్నాను, ఇప్పుడు మీరు అబ్జెక్ట్ చెప్పారు కాబట్టి అని చెప్పేసి తప్పుకుంటారు. కానీ ఎప్పుడు ఇలా పిటిషన్ వేసిన తర్వాత దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేసి విన్న దాఖలాలు లేవు. నాట్ బిఫోర్ చెప్పినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేసి సైడ్ అయిపోతారు. కానీ అది అలా జరగలేదు అక్కడ. అంటే అక్కడే బయాస్డ్ అనేది అర్థమైపోతుంది వెరీ క్లియర్ గా. ఇప్పుడు ఈ బేలా త్రివేదికి బాయ్కాట్ చేయడం అనే విషయంలో బార్ కౌన్సిల్ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. అలానే మీకు సిజేఐ కూడా అన్నారు కరెక్ట్ అండి. డిప్రికేటెడ్ అవుతున్నా నేనని చెప్పిన ఆయన నిజమే. కానీ ఎక్కడో చోట పులి స్టాప్ పడకపోతే ఎలా అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు వాళ్ళు డిప్రికేట్ అవుతున్నారు, బార్ కౌన్సిల్ కూడా చెప్పింది. బట్ ఈ ఇష్యూ మీద టేకప్ చేశారా మీరు? ఈ ఇష్యూ మీద మనం మాట్లాడారా? ఎందుకు మాట్లాడారా?
ఇప్పుడు ఈ బేలా త్రివేది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎస్ అవును ఈవిడే one of the డిఫర్డ్ ఆర్డర్ రాసింది ఉన్నారు. Hmm. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో ఉండడానికి కారణం కూడా ఈమె కారణం అనేది అంటారు. దాంట్లో నిజం నో బేసికల్ గా ఆమెకి సంబంధం లేదు, హైకోర్టులో కదా అది బెయిల్ నడిచింది కంప్లీట్ గా. వాళ్ళు బెయిల్ అక్కడికి వెళ్ళలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఓన్లీ రిమాండ్ రిజెక్షన్ ఒకటి, క్వాష్ కి సంబంధించిన రిమాండ్ రిజెక్షన్ పెండింగ్ లో పెట్టడం. రిమాండ్ 17A ఆమె డిఫర్డ్ ఆర్డర్ రాసింది కదా. ఆమె డిఫర్డ్ ఆర్డర్ ఏమని రాసింది, అది ఓన్లీ గుడ్ ఫెయిత్ తో చేసి ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ మాత్రమే, ఇలా ఇల్లీగాలిటీస్ చేసిన వాళ్ళకి షెల్టర్ కింద కాదు అని ఆమె డిఫర్డ్ ఆర్డర్ రాసింది. కానీ దాన్ని బయట పెట్టడానికి టైం పట్టేసింది. అందుకని అది ఆప్షన్ కామన్, అది టైం కామన్ అది. ఓకే. ఎందుకంటే రాయాలి కదా ఆర్డర్. ఇప్పుడు వాళ్ళకి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చాలా సింపుల్ గా మనం చెప్పేస్తుంటామండి, బట్ వీ నో దట్ పెయిన్. అంటే మేము చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు మీరు వచ్చారు, ఓ పిటిషన్ రాయాలంటే దాన్ని ఎంత ఇది చేయాలనేది మాకు తెలుసు పెయిన్. ఇప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ చేసి ఆర్డర్ రాయాలంటే వాళ్ళకి కూడా అంత పెయిన్ ఉంటుంది. హై ప్రొఫైల్ కేసులు తొందరగా చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, అపోజిషన్ లీడర్ అప్పుడు. సో వాట్ అయితే కొంచెం చేయాల్సింది వై ఉంటుంది. అట్లా అంటే అక్కడ మీకు ఆర్టికల్ 14 వైలేషన్ అప్పుడు ఉండదు అట్లా. అలా ఉంటుంది. నో, ఎవరైనా ఒకటే, నువ్వు పిఎం అవ్వు లేకపోతే సీఎం అవ్వు, ఎవరైనా అవ్వు, ఈక్వాలిటీ బిఫోర్ లా అంతే. నీకైతే ఒకలాగా ఇంకొకరికైతే ఇంకోలా ఉండదు. ఆర్టికల్ 14 వైలేషన్ చేసినట్టు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14 ఎప్పుడు వైలేట్ చేయదు. కాన్స్టిట్యూషన్ అప్హెల్డ్ చేయడం కోసమే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ ఉన్నాయి. మనకు బెంచెస్ అన్ని 3 టైప్ ఆఫ్ బెంచెస్ ఉన్నాయి: కాన్స్టిట్యూషన్ బెంచ్, క్వాజీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండ్ ట్రయల్ కోర్ట్స్. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ఒక 3-4 డేస్ నుంచి లిక్కర్ కేసులో వైఎస్ జగన్ గారు కూడా అరెస్ట్ అవుతారు అని గట్టిగా అనిపిస్తా ఉంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి? అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటి మీడియా బ్రేక్ఫాస్ట్ కో లేకపోతే మీడియా లంచ్ కో అది పనికొస్తుంది తప్ప నాట్ ఫర్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ లంచ్ కి పనికొస్తుంది వాళ్ళు చెప్పే స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఫర్ డిన్నర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. See, co-accused statements cannot be taken to the turn. It cannot take into the place and another person has to be an accused. You must require substantial integrated of evidence. అవన్నీ చేస్తున్నారు. ఆ లీడ్ చూస్తూ ఉంటే అట్లాగే ఉంది. అంటే లీడ్ అంటే ఇది చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఏదో ఎల్లయ్య చెప్పాడు, మల్లయ్య పుల్లయ్య చెప్పేశాడు, నేను ఇచ్చేసాను. నువ్వు ఇచ్చేసిన ప్రూఫ్ ఎక్కడ? ఏమనంటే కాలేజ్ 100 మాట్లాడతారు బై కాలేజ్. ఇంక కొద్ది రోజులు పోతే కాలేజ్ అసలు దాని యొక్క సబ్స్టాన్షియల్ పోతుంది. అలా చేస్తున్నారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మీ రెగ్యులర్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అలిగేషన్స్ ఏంటో తెలుసా? ఈయన ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడంటే, ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఈయన స్టోరీ ఈయన క్రియేట్ చేశారంట. వాట్ ఈస్ అసలు ఏమైనా సెన్స్ ఉందా? ఐఎమ్ వెరీ షాక్ అండి అసలు. అది అట్టర్ వైలేషన్ నిజం చెప్పాలంటే, దాంట్లో బ్లండర్ అసలు అది. ఎందుకంటే ఆయన అఫీషియల్ డ్యూటీలో అక్కడ ఉండక మీ ఇంట్లో ఉంటాడా లేదా పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటాడా? హిస్ డ్యూటీ డిశ్చార్జింగ్ అక్కడ. అతను సీఎం దగ్గర ఆయనకున్న ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో రకరకాల థింగ్స్ ఉంటాయి, అవన్నీ డిస్కషన్ చేస్తుంటారు. ఇదే డిస్కషన్ చేయడానికి ఏం పని లేదు ఆయనకి. మరి అంత వీక్ గా ఉన్నప్పుడు ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే జనరల్ గా వచ్చి క్వశ్చన్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ మెజిస్ట్రేట్ కూడా తప్పు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మీ ముందున్న ఒక కేసే, జత్వానీ కేసు ఆల్రెడీ డిసైడ్ అవ్వకుండా అది ఫాల్స్ కేసు అని మీరు డిసైడ్ చేసి చెప్పిన తర్వాత కేసు పెట్టాలి ఆయన మీద. అసలు అది ఫాల్స్ కేసు అని డిసైడ్ చేయకుండా కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఫాల్స్ కేసు అని ఇంకో ఎఫ్ఐఆర్ అలా రిజిస్టర్ చేశారు. హ్యాడ్ యూ టేకెన్ ఎనీ డెసిషన్ అబౌట్ దట్ కేస్? హ్యాడ్ యూ ఫైల్ అన్ ఫైనల్ రిపోర్ట్? Are you filed any observations? No. You did not completed investigations. You did not finalize the entire the charge sheet, and you did not find out any findings. ఆ ఫైండింగ్స్ అన్ని చేసిన తర్వాత, రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత, అప్పుడు కోర్టు దానికి కాగ్నిజెన్స్ తీసుకొని, లేదు ఈ కేసు నిజంగానే కుక్కడప్ స్టోరీ, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పర్మిషన్ చేయాలి జడ్జి. అది అన్ని చేసిన తర్వాత కేసు పెట్టాలి. ఇక్కడ అలా లేదు కదా. దట్స్ బిగ్. అదే నేను అంటున్నా, అది ఒక పెద్ద బిగ్ కాన్స్పిరసీ ఉన్న కేసు లా తయారు చేశారు తప్ప, నిజం చెప్పాలంటే వాస్తవానికి అసలు ఆ కేసులో నిలబడిన కేసులు ఆల్రెడీ. ఇప్పుడు మీ కేసులో ఒక కేసు ఆల్రెడీ ఓపెన్ ఉంది. అదేమంటున్నారు? నువ్వు కుక్కడప్ స్టోరీ అంటున్నావు, ఫోర్స్ఫుల్ గా పెట్టారంటున్నావు, అది ఫోర్జరీ అంటున్నావు. దాన్ని డిసైడ్ చేయకుండా నువ్వు అంటున్నావు, కానీ నువ్వు డిసైడ్ చేయాలి కదా. నువ్వే కదా ఆఫీసర్వి, నువ్వే కదా అక్కడ ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా. మీరు ఎట్లా తీసుకుంటారు? కోర్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఐ డోంట్ నో అండి. చిన్న పర్సన్ కాదు కదండి, ఐజీ డీజీ రేంజ్ లో చేసిన పర్సన్. ఇప్పుడు ఇవన్నీ తెలియవా? వన్ థింగ్ సార్, డిజిటల్ పోలీసింగ్, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ అనేది మీరు ఎప్పుడు విన్నారు చెప్పండి? ఈ మధ్య
అది నేను తీసుకొచ్చి అంత పెద్ద ఇష్యూ చేస్తే అప్పుడు దాకా అసలు డిజిటల్ పోలీసింగ్ అనేది ఎవరికి ఏది డిజిటల్ పోలీసింగ్ ఏంది అని అన్నారు అందరూ, రైట్? వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వర్చువల్ ఎలా చేయొచ్చు అని క్రిటిసైజ్ చేశారు అందరూ. అన్నీ అందరికి తెలియాలని రూల్ ఏం లేదు, అలానే అందరికి అన్ని తెలియకపోకూడదని రూల్ ఏం లేదు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. తెలియకపోవడం వల్లే మేబీ అయి ఉండొచ్చు. పర్మిషన్ ఇస్ మ్యాండేటరీ ఆ విషయంలో, ఎందుకంటే ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్ కదా. అడిషనల్ ఎస్పీ అయినప్పుడు దెర్ ఈస్ అ డిసిప్లినరీ ఇనిషియేట్ చేయాలి, ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్స్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత దెన్ ఆ కేసులో మీరు రిపోర్ట్ ఏం ఫైల్ చేశారో చూడాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఇది అయిన తర్వాత మీరు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఎంతకి లిక్కర్ కేసు విషయానికి వస్తే లీడ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి జగన్? నేను అదే అంటున్నానండి, సబ్స్టాన్షువల్ గా ఇంటిగ్రేటెడ్ ఎవిడెన్స్ లేకుండా, కొలాబరేట్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అవడం అంత హైలీ ఇంపాసిబుల్. స్పెక్యులేషన్స్ మీద చేసే అవకాశాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంకో వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఒక 1 వీక్లోనూ 2 వీక్స్లో ఛార్జ్ షీట్ కూడా ఫాలో అవుతుంది అంటున్నారు. వీటిల్లో ఎవిడెన్స్లు దొరికి అంటే మేము ఆయన చేయమంటేనే చేసాం. నేను అదే అంటున్నాను, కో అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇస్ నాట్ బేస్డ్. అవునా? సుప్రీంకోర్టు చాలా సందర్భాలు మీకు ఇప్పుడు మీరున్నారండి, లేదు నాకు మీరే నాకు చెప్పారు, సో జర్నలిస్ట్ నాకు చెప్పారు, వేర్ ఎవిడెన్స్? ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ పట్టుకుంటాం, ఈ లోపల ఈయన ఎవిడెన్సెస్ ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారు. ఇన్నేళ్ల నుంచి చేయలేని టాంపరింగ్ ఇప్పుడు ఎలా చేస్తారు? నాకు అర్థం కాదు. అలాగే జరుగుతుంది. ఇన్నేళ్ల నుంచి చేయలేదు అంటే మీరు అంత వీక్ గా ఉన్నారా? ఇప్పుడు అంతకుముందు కేసెస్ లో అదే జరిగింది కదా. నేనేమంటున్నా, నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మొదలు పెట్టావు? ఎన్ని రోజులు అయింది? ఈ మధ్యలో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అని నీకు ఏమన్నా సమాచారం ఉందా? 9 months అయింది. 9 months ఏమైనా ట్యాంపరింగ్ అనే సమాచారం ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏం చేసావు నువ్వు? డే టు డే డైరీ రిపోర్ట్ అప్పుడు ఇంత సీరియస్ గా కేసు డైరీది వాట్ సీరియస్నెస్ లేదంటే ముందు ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. అంటే నీ ఇష్టమా అంతా? కేసెస్ నువ్వు సీరియస్ నీకు నచ్చిన కేసులు సీరియస్ తీసుకుంటావు, నచ్చిన కేసు నువ్వు సీరియస్ తీసుకోవు, అక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మీరు ఈ కేసుని చూస్తే జనరల్ గా ఏంటంటే కోర్ చూస్తే లిక్కర్ కేసులో 3,200 కోట్లు అనేది ఒక స్కామ్ జరిగింది కొత్త లిక్కర్ పాలసీలో. అది ఎక్కడి నుంచి జరిగింది అంటే వీళ్ళు మద్యం తయారీదారుల దగ్గర నుంచి భయపెట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుని వాటిని షెల్ కంపెనీల ద్వారా మొత్తానికి ఒకరికి పంపించారు అన్నది. దీనిలో కంప్లైంట్ చేసింది ఎవరో బయట వ్యక్తి, ఒక ఈమెయిల్ సంథింగ్ ఏదో లెటర్ రాసేది జరిగింది. దాన్ని తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు కేసు పెట్టాలి అయితే, లేదా ప్రభుత్వ ధనం వృధా అయింది, ప్రజాధనం ప్రభుత్వం వృధా అయింది అంటే అది కేసు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే నష్టపోయిందంటే ఎవరు? డిస్టిలరీస్ వాళ్ళు నష్టపోయి ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి, భయం వల్ల ఇంకో ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చే కేసు పెట్టట్లా. అలాంటప్పుడు లేదంటే ట్రాన్సాక్షన్ చూపించాలి, అంటే మనీ ఇక్కడి నుంచి ఇలా ట్రాన్సాక్షన్ జరిగింది, రూటింగ్ ఎలా జరిగిందని చూపించాలి. అవేం లేకుండా ప్రస్తుతానికి దాని మీద ఎక్కడ క్లారిటీ లేకుండా శిక్ష పడేంత ఛాన్స్ ఉంటుందా దీంట్లో ఒకవేళ అరెస్ట్ చేసిన? సార్ ఇట్స్ వెరీ సింపుల్. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. గత ప్రభుత్వం 2014 నుంచి 19 ఇన్కమ్ ఎంత లిక్కర్ మీద వచ్చింది, బ్రావరేజెస్ మీద వచ్చింది, 2019 to 24 ఎంత వచ్చింది అనేది బ్యారేజ్ చేసుకున్నప్పుడు వెన్ ఇన్కమ్ ఈస్ హై గవర్నమెంట్కి అనుకోండి, వెన్ ఇన్కమ్ ఈస్ హై ఉంది ఉన్నప్పుడు దెర్ ఈస్ నో స్కోప్ ఇట్ ఈస్ నో ఎక్స్చెకర్ అయిందని చెప్పడానికి, ట్రెజరీ ఎక్స్చెకర్ అయిందని చెప్పడానికి లేదు. ఇన్కమ్ లెస్ అయితే ఎక్స్చెకర్ జరుగుతుంది, స్కామ్ అని అనుకోవాలి. హై ఉన్నప్పుడు స్కామ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్కి లాస్ అయిందని చెప్పట్లేదు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు డబ్బులు సంపాదించుకున్నారు లిక్కర్. ఇప్పుడు నేను అంటానండి ఏమని చెప్పేసి, నేను ఈరోజు ఒక కంప్లైంట్ రాస్తా, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం అన్ని అమ్ము దొబ్బుతున్నారు, ఈ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? లిక్కర్ కేసు జరిగేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద నేను పెడతాను కంప్లైంట్, చేస్తారా? ఇదంతా వెండేటా. నేను అదే చెప్తున్నాను మీకు, రెజ్యూమ్ వెండేటా అంటారు దీన్ని. అక్కడ ఏం లేదు, బట్ దే నీడ్ టు క్రియేట్. ఇంకో విషయం చెప్తాను అండి, వాస్తవంగా అసలైన స్కామ్ ఏంటో తెలుసా మీకు? బిగ్గెస్ట్ స్కామ్ చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ పాలసీ మీద స్కామ్. ఎట్లా? ఎందుకు అంటే పాలసీ చేంజ్ చేశారు, లాటరీ సిస్టమ్ అన్నారు, అవునా? అది గవర్నమెంట్ నడిపేది, ఇప్పుడు ఏమో ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ ఎవరికి వచ్చేది? గవర్నమెంట్కి. ఇప్పుడు ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తులకి, గవర్నమెంట్కి ఎక్కువ. నువ్వు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు? ఫస్ట్ నుంచి ఉన్న సిస్టమ్ అదే కదా. నువ్వు ఫస్ట్ పక్కన పెట్టాయా? నువ్వు ఫస్ట్ అంటే నీ ఇప్పుడు ఒక పాలసీలో బెనిఫిట్ అనేది చూపించిన తర్వాత, ఒక రూట్ ని చూపించిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఇన్కమ్ షేరింగ్ బయటకి ఎందుకు వెళ్తుంది? గవర్నమెంట్కి రావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ని నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు అంటే యు ఆర్ కొల్యూటెడ్ విత్ దెమ్. యూ వాంట్ టు షో బెనిఫిట్ టు దెమ్, నాట్ టు ద గవర్నమెంట్, నాట్ టు ద పీపుల్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ కదా అక్కడ మీకు. ఇదివరకు ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చేది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది,
దాంతోపాటు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు, క్యాషియర్లని, సప్లయర్లని, డిస్ట్రిబ్యూషన్షిప్ అని, ఇలా ఎంతో మందికి ఉపాధి కలిగింది. ఈరోజు ఆ ఉపాధి అంతా ఏమైపోయింది, ప్రైవేట్ వాడి చేతిలోకి నువ్వు తీసుకెళ్ళి పెట్టావు. అంటే పబ్లిక్ సైజ్ ఉన్న పాలసీని యూ మేడ్ ఇట్ ఈస్ అ ప్రైవేటైజ్. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఈస్ ఎన్హాన్స్డ్? ఇన్కమ్ ఈస్ ఎన్హాన్స్డ్ ఆర్ నాట్ ఈస్ అ క్వశ్చన్. ఇఫ్ ఇన్కమ్ ఈస్ నాట్ ఎన్హాన్స్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ క్రైమ్, ఇట్స్ నథింగ్ బట్ ఎన్ స్కామ్. ఇది పెద్ద స్కాండల్ అసలు నిజం చెప్పాలంటే. ఇప్పుడు జరుగుతుంది. అబ్సల్యూట్లీ. నీ ఇన్కమ్ అంతా ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయింది కదా, వాడెక్కడ చూపిస్తాడు నీకు? రియల్ ఇన్కమ్ చూపించాడు కదా. ఇతను బ్లాక్ లో అమ్ముకుంటాడు, హై రేట్ లో అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చి తీసుకోలేకపోతే మానే అంటాడు, రకరకాలు చెప్తాడు. కానీ ఇదివరకు అలా కాదు కదా, ఇదివరకు గవర్నమెంట్ హ్యాండిల్ చేసేది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎంత అమ్ముకున్నా, ఇప్పుడు బెల్ షాపులు ఉన్నాయి, వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి బాటిల్ అమ్ముతారు. క్వార్టర్కి 10 రూపాయలు బెల్ షాప్ పెట్టుకున్నారంటే అదే కదా కారణం. అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇంకా స్కామ్ అనేది ఏముంది, ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎట్లా ప్రూవ్ అవుతుంది? స్కామ్ అని ఎందుకంటున్నా, నువ్వు పాలసీ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఎ స్కామ్. లైక్ ఢిల్లీ, నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలంటే నువ్వు ఇంత కట్టుంటాడు ఎమ్మెల్యేకి. బాబు నీకు 10 వచ్చాయి కదా, నీ పర్మిషన్స్ ఓకే రావాలంటే నువ్వు ఇంత కట్టు. దట్స్ అ స్కామ్. ఇంకేం కావాలి అక్కడ? లేకపోతే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నువ్వు ఎందుకు పాలసీ మార్చావు? అసలుకి గవర్నమెంట్కి రావాల్సిన డైరెక్ట్ ఇన్కమ్ ని ఇండైరెక్ట్ ఎందుకు చేసావు? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? ఎవరిని క్వశ్చన్ చేస్తే చెప్పాలి. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. స్కామ్ అది కాదు, స్కామ్ ఇది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నువ్వు పెట్టేసి పాలసీ చేంజ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నావు. అక్కడ వాళ్ళకి బెనిఫిట్ వెళ్తుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నీకు ఇన్కమ్ ఏంటి? గవర్నమెంట్ రేట్లో నీ దగ్గర పర్చేస్ చేస్తాడు అంతే మహా అంటే. కానీ ఇక్కడేంటి, యు ఆర్ రిటైలర్. Manufacturer is directly giving to you. There is no distributor at all. There is no commission at all. Now here there is a commission. There is a middleman. So they are enjoying. So you want to make a good policy towards of your beneficiaries, your followers, not for the people. If that amount is directly credited into the treasury, that is a benefit to the government, and as well as you can discharge the welfares. ఇప్పుడు వెలిఫేర్ నేను చేయలేమని అంటున్నావు ఎందుకు? బికాస్ నువ్వు డబ్బులన్నీ అటు రూటింగ్ అయిపోతున్నాయి కాబట్టి. డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి, బయట వెళ్ళిపోతున్నాయి. ఇంకా నువ్వు ఎక్కడ చేస్తావు? చేయలేవు కదా. నువ్వు లిక్కర్ ఆదాయం అంతా అయిపోయింది. రావాల్సిన బయటకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెలిఫేర్ చేయలేవు, ఇంకా హైలీ ఇంపాసిబుల్. అందుకే నేను నా వల్ల కాదు డబ్బులు అబ్సల్యూట్లీ ఉండవు. ఎందుకు? యువర్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్, యువర్ పాలసీ ఇస్ డిఫరెంట్. యువర్ పాలసీ అండ్ ఐడియాలజీ ఇస్ ఇట్ షోయింగ్ టువర్డ్స్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్, నాట్ ఫర్ ద పీపుల్స్, నాట్ ఫర్ ద స్టేట్. ఇప్పుడు పబ్లిక్ లో ఒకటి ఏం నడుస్తా ఉందంటే, జగన్ గారు చాలా వెల్ఫేర్ చేశారు, చెప్పింది చేశారు. ఆల్మోస్ట్ సంవత్సరానికి 70-80 కోట్లు పబ్లిక్ కి వెల్ఫేర్ ద్వారా ఇచ్చారు. అప్పుడు ఆయన ఏ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని మాట్లాడాల. కానీ ఈ రోజు అంతకంటే హామీలు ఎక్కువ ఇచ్చారు, దాన్ని జనాలు నమ్మారు, అధికారంలోకి వచ్చారు కూటమి. ఈ రోజునేమో డబ్బులు లేవు అంటున్నారు. ఈ లేవు అనడానికి కారణం కూడా ఈ గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గిపోవడం, ఇలాంటి విషయాలైనా. లిక్కర్ ఇన్కమ్ తగ్గిపోవడం కానీ, రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. సార్, ఆంధ్రప్రదేశ్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టకపోతే ఫ్యూచర్లో వెరీ డేంజరస్. ఎందుకంటే 500 సంవత్సరాల సిటీలో ఈరోజు గజం ₹1,00,000 ఉందంటే దట్స్ బిలీవబుల్. ఏది ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఓవర్ ద నైట్ 50,000 గజము, ₹1,00,000 గజము. వాట్ ఈస్ నాన్ సెన్స్? ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఇట్స్ వెరీ డేంజరస్ అది. అందుకోసమే రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి. ఎందుకంటే అబ్నార్మల్గా మీరు రేట్లు పెంచేసి అబ్నార్మల్గా మీరు హైక్ చేసేస్తే ఎవరు కొనాలి? సెన్స్ ఉందా కాస్తైనా? ఆ పాలసీ డిజైన్ చేసే వాళ్ళకి సెన్స్ లేదా? గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్కి సెన్స్ లేదా? ఎందుకంటున్నానంటే, నీ దగ్గర నువ్వు ఆ రేంజ్ ఆఫ్ రేట్లు నీకు సేల్ అవుతున్నాయి మార్కెట్లో ఉన్నప్పుడు కొనాల్సింది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ మ్యానే కొనాలి, మిడిల్లో ఉన్న బతికేవాడే కొనాలి, డబ్బులు సంపాదించుకునేవాడే కొనాలి. వాళ్ళందరూ పెట్టలేరు, వాళ్ళ యొక్క కెపాసిటీ లేదు. నువ్వు ఎట్లా సేల్ అవుతాయి, ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయని అనుకుంటున్నావు? ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి? ఇమీడియట్గా ల్యాండ్ వాల్యూస్ అంత కాదు, దాన్ని ముందు డౌన్ గ్రేడ్ చేయడం చెప్పాలి. డౌన్ గ్రేడ్ చేయాలి. ఎందుకు అంత వాల్యూస్ అవుతున్నాయి? దేనికోసం అవుతున్నాయి అంత వాల్యూస్? ₹1,00,000 ఏంటండి? నాకు అర్థం కాదు. మీకు ఇంకో విషయం చెప్తాను, అమెరికాలో కూడా లేవు ఇంత రేట్లు, ఇండియాలో ఉన్నాయి. గవర్నెన్స్ సిస్టమ్ హ్యాస్ టేక్ టు డెసిషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. వీళ్ళు ఎందుకు పెంచుతున్నారో తెలుసా? దీనివల్ల వీళ్ళు దీని గురించి కూడా పెద్ద స్కామ్ చేయడానికి, డబ్బులు ల్యాండ్స్ని అక్వైర్ చేయడానికి, ఆ 10 times మార్కెట్ వాల్యూ ఇవ్వడానికి, ఇట్లా చేయడం కోసం వీళ్ళు చేస్తున్న ఒక పాలసీ. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్లు చేసుకోవడానికి, అక్కడ కోట్ల రూపాయలు ఇది చేసుకోవడానికి. రియల్గా ఉన్న రియల్టర్స్ పాపం ఇబ్బంది పడుతున్నారు, బిజినెస్ చేసుకునే రియల్టర్స్. ఈ రియల్ ఎస్టేట్ వాటికి అమరావతికి సంబంధించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. లిక్కర్ కేసు విషయానికి వస్తే ఫైనల్గా
ఇది నెక్స్ట్ కమింగ్ వీక్స్లో కానీ కమింగ్ మంత్లో కానీ ఎటు లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మీకు ఏం కనిపిస్తుంది? అంటే See, ఒకటి, గవర్నమెంట్ I'll tell you one సీరియస్ thing. గా ఉంది, సిట్ ఎంత I'll సీరియస్ tell you one ఇన్వెస్టిగేషన్ thing, చేస్తుంది, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? I'll tell you one thing. ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా వాళ్ళు రిలేటెడ్ ఆఫ్ అక్యూజ్ని దానికి సంబంధించిన ఆఫీసర్స్ని వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీలు చేయడము, నోటీసులు ఇవ్వడం, పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పాలసీ డిజైన్స్ అంతా వాళ్ళే ఉంటారు, డే టు డే అఫేర్స్లో వాళ్ళే ఉంటారు, బిజినెస్ రూలింగ్స్లో వాళ్ళే ఉంటారు. టేకింగ్ డెసిషన్ పాలసీ అనేది ఎవరంటే క్యాబినెట్ తీసుకుంటుంది. క్యాబినెట్ అనేది ఇమ్యూన్ ఉంది. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న డెసిషన్స్ యూ కాంట్ రివ్యూ, ఎందుకంటే అది కంప్లీట్గా ఒక కోరిలేషన్స్తో జరుగుతుంది కాబట్టి, ఒక కౌన్సిల్తో జరుగుతుంది కాబట్టి ఇట్స్ టేకెన్ ఏ పాలసీ. అది ఎగ్జిక్యూషన్ అంతా చూసుకోవాల్సింది ఆఫీసర్స్ చూసుకుంటారు. సీఎంకి ఏం సంబంధం ఉంటుంది? ఆయనకేం సంబంధం ఉంటుంది? డే టు డే చెప్పకుండా పాలసీ డిజైన్ ఒకటండి, ఫ్రేమింగ్ చేస్తారండి సీఎం ఎప్పుడైనా. ఒక పాలసీ డిజైన్ చేసి ఫ్రేమింగ్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని డే టు డే యాక్టివిటీ చేయాల్సింది ఎవరు? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా, ఆయన కూడా సీఎం గా డెసిషన్ తీసుకున్నారు, అయిపోయింది కదా. దేని మీద? స్కిల్ దానికి సంబంధించి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటంటే ఆయన తీసుకున్న డెసిషన్స్లో గుడ్ ఫెయిత్ ఉండాలి, ఇల్ విల్ ఉండకూడదు, ఫేవరిజం ఉండకూడదు. అది కూడా ఉంది ఒకటే. అక్కడ ఆయన స్కిల్ కేసు ఏంటి? ఏమీ లేకుండా దానికి డబ్బులు ఇచ్చారు. ఓన్లీ ఇల్యూషన్స్ మీద ఎలా ఇచ్చారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమీ లేదు. అక్కడ డైరెక్ట్గా ఇప్పుడు సిమెన్స్ కంపెనీ అని చెప్పింది మేము ఎలాంటి కాంట్రాక్ట్స్ తీసుకోలేదని చెప్పింది. సో రాంగ్ కాంట్రాక్ట్స్, ఫేక్ కాంట్రాక్ట్స్ ఇలా చేశారు కాబట్టి అక్కడ అది కేసు అవ్వాల్సి వచ్చింది. అదర్వైజ్ అది అయ్యేది కాదు గుడ్ డెసిషన్స్ తీసుకుంటే. మీరు అన్నట్టు వెండట పాలిటిక్స్ లో ఇప్పుడు జగన్ గారిని కనుక ఏదో దాంట్లో పెట్టి జైలుకి పంపితే, మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారితే మళ్ళీ ఆ స్కిల్స్ కేసు మళ్ళీ ఓపెన్ అయ్యి ఇది మళ్ళీ సైకిల్ రీసైక్లింగ్, అంతే. రీసైక్లింగ్ సింపుల్. ఈ మధ్యన లాస్ట్ మంత్ 2 months బ్యాక్ బెట్టింగ్ యాప్స్ మీద చాలా హడావుడి జరిగింది. ఓకే. ఇప్పుడు మొత్తం కామ్, ఏం లేదు, అంతా సెటరేట్ అయిపోయిందా? హైదరాబాద్ మెట్రో రైల్ బెట్టింగ్ యాప్స్ మీద పిల్ వేశారు కదా హైకోర్టులో. అవును, పిల్ వేశారు. కానిస్టేబుల్ ఎవరు కాదు, ఆయన అడ్వకేట్, అతను నాగూర్ బాబు అనే అతను. నాకు తెలిసి ట్రావెలర్ అన్వేష్ ఏదో ఒక వీడియో అన్వేష్ ఆ మెట్రో ఎండి మీద చేసిన అన్వేష్ ఏదైతే చేశాడో, అన్వేష్ చేసిన వీడియో దేని బేస్ చేసుకొని చేశాడంటే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్లో అతను మాట్లాడినవన్నీ ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. అదే అంశాలనే అన్వేష్ మాట్లాడితే ఒక కానిస్టేబుల్ ఇట్లా మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి అతని మీద కేసు పెట్టారు. వాస్తవంగా హైదరాబాద్ మెట్రో ట్రైన్ కి సంబంధించిన కేసులో పిఏఎల్ దాఖలైతే హైదరాబాద్ మెట్రో రైల్ ఒప్పుకునింది, ఎస్ ప్రీవియస్లీ యాడ్స్ ఉన్నాయి, మేము దాన్ని రిమూవ్ చేసామని చెప్పి మెమో కూడా ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత సీజే దానికి సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల లేదు మీరు కౌంటర్ ఫైల్ చేయాల్సిందని చెప్పేసి గవర్నమెంట్ ని కౌంటర్ ఫైల్ చేయండి, ఆఫ్టర్ వెకేషన్ తర్వాత తీసుకుంటామని చెప్పేసి అని చెప్తుంది. సో వాళ్ళు ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేయాలి. అది నిజమే జరిగింది. ఎందుకంటే ఒక యాడ్ ఏజెన్సీకి మీరు ఇవ్వాలి అని అంటే డెఫినెట్ గా మీకు 50-50 రేషియోస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. వైట్ 50 ఉంటుంది, బ్లాక్ 50 ఉంటుంది. అది ఎవరు తీసుకుంటున్నట్టు, ఆ డబ్బులు ఎలా పోతున్నట్టు? మీరు అది కూడా ఇల్లీగల్. బెట్టింగ్ యాప్ అసలు ప్రమోషన్ చేయకూడదు. అలాంటిది మీరు ప్రమోషన్స్ కి మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఊరికైనా పర్మిషన్ ఎందుకు ఇస్తారు? అప్పటికి ఏపీ తెలంగాణలో బ్యాన్ ఉన్న టైంలోనే పర్మిషన్స్ ఇచ్చారా? బ్యాన్ ఉన్న టైంలోనే కదా. తెలంగాణలో 2017 నుంచి బ్యాన్ ఉంది, ఆంధ్రాలో 2021 నుంచి. అక్కడ ఉన్నది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనుకుంటున్నారు? చీఫ్ సెక్రటరీ, చైర్మన్, తర్వాత ఎండి వచ్చేసి ఒక ఇండియన్ రైల్వే సర్వీస్ సంబంధించిన ఆఫీసరు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, వీళ్ళు కదా డైరెక్టర్స్ దాంట్లో. అండ్ నోడల్ ఆఫీసర్ ఎవరు? మళ్ళీ డీజీపీని స్వతంగా ఉంటారు. ఇలాంటి వాటిని బ్యాన్ చేయాల్సింది. మరి అలాంటి డైరెక్టర్స్ వాళ్ళే చేసినప్పుడు తప్పు కామన్ మ్యాన్ మీద పడ్డారు. యూట్యూబ్ లో ఏదో ప్రమోషన్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అదే యాక్షన్ తీసుకోమని చెప్పేసి వేసాం కేసు. ఇప్పుడు ఏం నడుస్తుంది? అది కౌంటర్ వేయాలి. వాళ్ళు ఒప్పుకున్నారు, ఎస్ మేము ప్రీవియస్ ఉన్నది తీసేసాము, ఇప్పుడు ఏం లేవని చెప్పేసి. తీసేసామంటే ఇప్పుడు తీసేసామంటే అడ్మిట్ అయినట్టే కదా. ఓపెన్ కోర్టులని అడ్వకేట్ జనరల్ వచ్చి ఒప్పుకున్నారు. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఇప్పుడు దాని వెనకాల ఎంత కుంభకోణం జరిగింది, అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది ఎంత జరిగింది ఏంటనేసి. అది ఉందా? అది టైం పడుతుంది, నెక్స్ట్ ఉంటుంది. కంప్లీట్ గా వాళ్ళు కౌంటర్ లో వేసిన తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్ లో సిబిఐకి ఇస్తారా, ఈడీ ఇంటర్వ్యూన్ అవ్వాలా, లేకపోతే ఏంటనేది కోర్ట్ విల్ డిసైడ్. ఇప్పుడు యాప్స్ ని ప్రమోట్ చేశారు అనేది కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి కొంతమంది మీద. అది నిజంగా పెద్ద క్రైమేనా దీంతో కంపేర్ చేస్తే? నో, ఇట్స్ నాట్ దట్ సీరియస్ అఫెన్స్. ఓకే, జస్ట్ పెనాల్టీ ఉంటుంది, దానికి పెనాల్టీలు ఉంటాయి. కొంతమంది చాలా ఓపెన్ గా దాన్ని మాకు తెలియజేసామని సారీ చెప్పారు. ఈవెన్ హీరో అలాంటప్పుడు కోర్ట్ టేక్ ఏ డెసిషన్ అండి. ఇప్పుడైనా దే డోంట్ నో రైట్ గేమింగ్ లో ఇది బెట్టింగ్ లో ఉందా లేదా అని, బికాస్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రమోటెడ్ దట్ యాక్ట్ ప్రాపర్లీ.
సో ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. అలాంటి యాడ్స్ ఏమైనా వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ ఈస్ రైట్ పర్సన్ టు బ్లాక్ దట్ వెబ్సైట్, బ్లాక్ దట్ యాప్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ డి నాట్ డిశ్చార్జ్. అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఏపీ తెలంగాణలో అసలు యాప్స్ ఇన్స్టాల్ అవ్వకుండా కొన్ని ఇప్పుడు టిక్ టాక్ ని బ్యాన్ చేసింది, ఆపేశారు. అట్లానే ఇక్కడ గవర్నమెంట్ ఎందుకని స్ట్రిక్ట్ గా ఎందుకు డౌన్లోడ్లు అయిపోతున్నాయి, ఎందుకు ఈజీగా వాడుతున్నారు? టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదా? టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అంతే. అండ్ దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఇన్కమ్ పోయిద్దని చెప్పి సింపుల్. ఓకే. ఇప్పుడు రాణా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు సారీ చెప్పారు. సారీ చెప్తే ఇంకా అది కేసు పోయినట్టేనా? లేకపోతే అది కోర్టులో డిసైడ్ చేయాలి. ట్రయల్కి వచ్చినప్పుడు వాళ్ళని సమన్స్ ఇస్తారు. దెన్ అప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే కోర్ట్ విల్ టేక్ ఏ కాల్. అంటే వీళ్ళని ప్రస్తుతానికి అడ్మానిష్ చేయాలన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం చేశారు కాబట్టి మాక్సిమం అడ్మానిష్ చేసి ఇది చేసేస్తారు అంతే. వీళ్ళ మీద కేసు పెద్దగా గేమింగ్ యాక్ట్ ఇస్ వెరీ సింపుల్ యాక్ట్ అండి. అవునా? ఓకే. సరే, థ్యాంక్ యూ బాలయ్య గారు. నమస్తే.